నేను చాలా మంది నిందించి ఉంటారు, నేను చాలా మంది అవమానించి ఉంటారు, నేను చాలా మంది ఎందుకు పనికిరావు అని ఉంటారు, నేను చాలా మంది అసహించుకుని ఉంటారు. అరే నువ్వు వేస్ట్ క్యాండిడేట్ వి, వేస్ట్ రా, నువ్వు ఎందుకు పనికిరావురా. ఒకసారి అమ్మా నాన్నలు కూడా అంటుంటారు. అలాగే మన దౌర్భాగ్యం కొద్ది వాళ్ళు అనుకున్న వెంటనే వాళ్ళకి ఏదో కొండలా కనబడాలి. కొంతమంది తల్లులకి తండ్రులకి ఏదో చిన్న ఫెయిల్ అయ్యారంటే చాలా పిల్లల్ని పట్టుకుని ఏమంటారు, నువ్వు వేస్ట్ హే, నువ్వు ఎందుకు పనికిరావు, నీ మీద అనవసరంగా ఎంత పెట్టుబడి పెట్టేశాను, నువ్వు దరిద్రాన్ని, నువ్వు మా ఇంట్లో చెడబుట్టావు, నువ్వు ఆడిని చూడు ఈయన చూడు అంటారు. రేపు పొద్దున పిల్లలు గొప్పోళ్ళు అయిపోయి పైన కూర్చుంటే ఈ మాటలన్నీ నీకు గుర్తొచ్చి సిగ్గుపడిపోతావు. అందుకే ఎప్పుడు ఎవరిని హీనంగా చూడకూడదు. దావీదుని అలాగే చూశారు. చివరికి దావీదు తండ్రి కూడా నా దృష్టిలో చాలా తప్పు చేశాడు. అతను సమూయేలు అడుగుతున్నాడంట, బాబు ఇంకెవరిని ఉన్నారా, అయిపోయిందా మొత్తం లిస్ట్ అంటే. ఇంకోడు ఉన్నాడండి, గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో తిరుగుతుంటాడండి. ఆడు రాజేం అలా రాజులాగా ఉంటాడండి, ఆడు అంత బూజులాగా ఉంటాడు, ఆడు రాజేం కాదండి, ఆడే పనికిరాడు అన్నట్టు తండ్రే. అప్పుడు బాబయ్య ఇంకొకటి పెట్టుకొని రొద్దంతా తీసుకొచ్చి నా ముందు పెట్టావా, ఇది అసలు యెహోవా కోరుకోలేదు వీళ్ళని, గెట్అవుట్ అని చెప్పు. ముందా పిల్లోడు ఎవరున్నాడు, ఆ పిల్లోడిని పిలిపించంటే అప్పుడు వచ్చాడు మహానుభావుడు. అప్పుడు స్వరం వినబడుతుంది, నేను కోరుకుని వాడు ఇతడే, అందరూ హీనంగా చూసినా నేను మాత్రం ఇతన్ని చాలా గొప్పగా చూస్తున్నా, వేసేయ్ అభిషేకం చేసేయ్ అన్నాడు. అప్పుడు అభిషేకం చేశాడు సమూయేలు. సో కాబట్టి నిన్ను ఎంత మంది ఎంత హీనంగా చూసినా డోంట్ కేర్, ఎవరిని పట్టించుకోకు, నీ విజయం వైపు అడుగులు వై, విశ్వాసం